చేతకాని వాళ్ళం కాదంటూ కౌంటరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందని, కుట్రలు తిప్పి కొడతామని అంటున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు బాజిరెడ్డి జగన్మోహన్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్. ముందుగా జగన్మోహన్ గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మీ పార్టీ వాళ్ళు కామెంట్ చేశారు కాబట్టి. అంటే నిజంగా పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా? ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, పడగొట్టాలని చెప్తా ఉన్నారా? అంటే మీ పార్టీ నాయకులు చేసిన కామెంట్ ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు మేము ఏ దేవుళ్ళ మీద ఒట్టేయాలి? రేవంత్ రెడ్డి గారు ఒట్టేసినట్టు మేము కూడా ఏదైనా దేవుళ్ళ మీద ఒట్టేస్తే నమ్ముతారా? జరుగుతున్న విషయం అది. అందరు ఇప్పుడు డబ్బులు సర్క్యులేట్ అవుతలేవు. ఉన్న డబ్బులు అన్ని కూడా మొత్తం బిజినెస్ లన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఈ అంటే వ్యవస్థలను ఎట్లా నడిపియాలనో అవగాహన లేని వ్యక్తులు, మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఐకమత్యం లేదు, ఒకళ్ళకొకళ్ళకి పొంతన లేదు, ఒకళ్ళని ఇంప్రెస్ చేసుకోవడానికి ఈ గ్యాంగ్ ఆ గ్యాంగ్ వాళ్ళు పడుతున్న నానా యాతన తప్ప అసలు ఇక్కడ అసలు ఒక సమన్వయం తోటి ప్రభుత్వం నడిపిస్తున్న దాఖలా ఎక్కడన్నా కనిపించిందా అండి? అదే ఏదున్నా గానీ ఫ్యూచర్ అంటే ఈ రోజు ఒక అకేషన్ ఉంది, ఇంకొక 15 రోజుల తర్వాత దానికి సంబంధించి ఏదైనా చేస్తా అని అంటున్నాడు తప్ప యాక్షన్ అనేది లేదని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ గారు, అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పు ఎక్కడుందంటే ఈ రియల్టర్ దగ్గర, బిల్డర్ దగ్గర ఉంది. వాళ్ళే మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్తా ఉన్నారు. మా పార్టీ వాళ్ళు ఎవరు చెప్తున్నారండి? ఇప్పుడు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మిమ్మల్ని అడుగుతున్నారు. ఎవరైనా ఏదైనా వ్యవస్థ లబ్ధి పొందితే ప్రభుత్వం పార్టిసిపేషన్ కీలకంగా ఉంటేనే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు బతుకుతే వాళ్ళ ద్వారా లక్షల మంది బతుకుతారండి. వాళ్ళు బతకకపోతే ఇప్పుడు మన పిల్లలే, ఎగ్జాంపుల్ ఇక్కడున్న మన ఈ డిబేట్ లో ఉన్న వాళ్ళకి సంబంధించిన పిల్లలే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ లో జాబో లేకపోతే దేంట్లోనో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ కి ప్రతిఫలంగా ₹1 వాపస్ రాకుండా ఉంటే అయ్యో ప్రభుత్వం ఉండేందుకండి? మనకు ఒక ఆర్థిక ఏమంటారు దాన్ని, సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేని ప్రభుత్వం ఉంటేంది పోతేంది. ఇప్పుడు ఆల్రెడీ అవును రియల్టర్స్ గానీ చిన్న చిన్న వ్యాపారులు గానీ నలిగిపోతున్నారు కాబట్టి పడేయండ్రు అన్న అని చెప్పి తనతో అన్న మాటని ఆయన బయట పెట్టిండు కావచ్చు, కానీ జరుగుతున్న వాస్తవం అది. వీళ్ళు ఎన్ని మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడినా జరుగుతున్న వాస్తవాన్ని ప్రతిబింబించినట్టు నాకు అనిపిస్తుంది కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి ఎంత దగా చేస్తుంది ప్రభుత్వం అనేది మనకు తెలుసు, మనందరికి తెలుసు. గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతుంది ప్రజల ఓన్లీ బీఆర్ఎస్ నాయకులేనా? గ్రామాల్లోకి వెళ్తే మాట్లాడుతుంది ప్రజల ఓన్లీ బీఆర్ఎస్ నాయకులేనా? అంటే బీఆర్ఎస్ నాయకులు ప్రజలు కాదా అండి? ఎందుకంటే 6 గ్యారంటీలో 4 గ్యారంటీలు అమలు చేశాం. ఏ నాయకుడిని తిట్లు తిడుతుంది బీఆర్ఎస్ నాయకులు అండి? సామాన్య గూడు చెదిరిన గరీబోలు తిడుతున్నారు, భూమి నష్టపోయిన వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళు తీసుకునే ప్రతి పాలసీ ద్వారా నష్టపోయిన ప్రజలు తిడుతున్నారు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అనే కాదు కదా, మేము కేవలం వాళ్ళకు ఒక వేదికనిస్తున్నాం. ఇప్పుడు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పేదల పక్షాన పోరాటం చేసినట్టు చేసిరు కదా. మా బాధ్యత మీరు రూలింగ్ లోకి వచ్చి మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చినప్పుడు మా బాధ్యత కూడా ప్రజల పక్షం నుండి పోరాటం చేసే బాధ్యత మాది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము, ఏ పాలసీ నిర్ణయం అయినా కానీ ఎట్లా ఉంటుందో మీరు చూస్తున్నారు. హెచ్యు వివాదం కూడా, మొన్న జరిగిన వివాదం కూడా ఎంత ఘోరంగా డ్యామేజ్ అయిందో గవర్నమెంట్ మీరు చూసిండ్రు. దానికి ఏఐ అని ఇంకేదో అని. ఇప్పుడు గ్రాఫ్ పడిపోయింది కాబట్టే వేరే అంటే అన్ని వర్గాల ప్రజలకు ఏంటంటే అర్జెంట్ గా మార్చుకోవాలా. చిన్న పిల్లలు కూడా తిడుతున్నారు, చిన్న పిల్లలు కూడా అంటున్నారు. అసలు మీరు చూస్తే కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో. నేనైతే గట్టిగా ఖచ్చితంగా అదే మాట అనుంటారని, ఆ మాట అన్నందుకే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దాన్ని స్పీచ్ లో చెప్పారు. రైట్. మనతో పాటు జయరామ్ గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. జయరామ్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చుకుంటే ఒకసారి ముందు మళ్ళీ ఒకసారి రామచంద్ర నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర నాయక్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మళ్ళీ ఆయన నిన్న వివరణ ఇచ్చారు. అంటే మీరు 5 ఏళ్లు అధికారంలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, కానీ ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుని మాత్రమే మాట్లాడడం, ఇందులో ఎటువంటి దురుద్దేశం కొద్ది మేము మాట్లాడలేదని ఒక క్లారిటీ ఇచ్చారు. దాని మీద మీ స్పందన ఏంటి? ముందుగా నాతోటి పార్టిసిపెంట్స్ కి, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి సంవత్సరం
4 నెలలు. ఈ సంవత్సరం 4 నెలల్లో దాదాపు మన రాష్ట్రంలోనే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతా ఉంది. ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం దెబ్బతీసినా గానీ 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉండి కూడా వారు చేసిన అప్పులకు 1,40,000 కోట్లు అసలు వడ్డీ కడుతూనే ఈ పథకాలు అందించడంలో విజయవంతం అయిందంటే ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎంత కృషి చేస్తే, ఎంత శ్రమ చేస్తే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పథకాలు అందించగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. రైతు రుణమాఫీ 22,000 కోట్లు చేసినాం. రైతు భరోసా కింద దాదాపు 11,000 కోట్లు వేసినాం. వాళ్ళు చేసిన అప్పులకు 1,40,000 కోట్లు అసలు వడ్డీ కట్టినాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల మొదటి రోజున జీతాలు ఇస్తున్నాం. వారిలాగా పెండింగ్ పెట్టలే. వాళ్ళు నిజంగా గత ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసి ఉంటే, ఆర్థిక వ్యవస్థ అప్పుడు మంచిగా ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు వారు జీతాలు చెల్లించడానికి నెలాఖరు దాకా టైం తీసుకునేది. ఉమ్మడి జిల్లాలు 2 జిల్లాలు వారానికి చొప్పున ఇచ్చుకుంటూ పోయేది. అదే విధంగా వారు గతంలో పెండింగ్ వాళ్ళ దగ్గర మంచి సఫిషియెంట్ ఫండ్ ఉండి ఉంటే వారి హయాంలో చేసిన పనులకు పెండింగ్ ఎందుకు చెల్లించలేకపోయారు? బతుకమ్మ చీరలతో సహా ఏ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అండ్ స్టూడెంట్స్ కి ఫీజులు చెల్లించలేదు. ఓవర్సీస్ స్కాలర్షిప్ చెల్లించలేదు. వాళ్ళు ఏది స్కూళ్లలో మెస్ ఛార్జీలు పెంచలేదు. ఏది చేయకుండా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని చాలా విమర్శలు. ఒకటి రియల్ ఎస్టేట్ అనేది పడిపోలేదు. టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలతోని కొంత మార్కెట్ ఎప్పుడు స్పీడ్ ఉండదండి. నేను గత 25 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి కొంత స్తబ్దత వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ గా రేట్లు పెరిగినప్పుడు ఒక సామాన్యుడు భూములు కొనుక్కునే స్థాయి ఉండదు. ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ గానీ, మిడిల్ క్లాస్ మన ప్రజానికం గానీ కొనుగోలు చేసినప్పుడే మార్కెట్ అనేది నడుస్తూ ఉంటది. ఎప్పుడు హైప్ సృష్టిస్తూ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, రామేశ్వరరావు గారిని లేపడం కోసం వాళ్ళు పెట్టుబడులు పెట్టుండొచ్చు. ఇప్పుడు ఒకటే ఆలోచించండి, తెలంగాణ ప్రజలు అంత అమాయకులేం కాదు. ఇది ఉద్యమగడ్డ. తెలంగాణలో ఇంత అప్పులలో ఉండి కూడా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నట్టే రేవంత్ రెడ్డి గారి అది కృషి కాదా, లేకపోతే ఆయన పట్టుదల కాదా? అదే విధంగా ప్రామిస్ చేసిన దాని మీద నిలబడి ఉన్నాం, కట్టుబడి ఉన్నాం, మడమ తిప్పకుండా ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే 10 లక్షలు పెంచినాం. ప్రతి పేదవాడికి అందించాల్సిన సంక్షేమ పథకాలు ఈ రోజు అందుతా ఉన్నాయి. గతంలో గట్క తినలేని పరిస్థితి నుండి ఈ రోజు ప్రజానికాన్ని సన్న బియ్యం తినే స్థాయి తీసుకొచ్చినాం. అదే విధంగా మీరు ఒకటేంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏంటంటే టిఆర్ఎస్ కేసీఆర్ గారు ఆలోచన విధానాన్ని, కేటీఆర్ లో ఉన్న ఆహాన్ని ప్రదర్శించే విధంగా మాట్లాడేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతే ప్రభుత్వాన్ని పడగొట్టాలా? అంగట్లో సరుకులు కొన్నట్టు, గతంలో వాళ్ళు ఎమ్మెల్యేలు కొన్నట్టు మళ్ళీ కొనే కుట్ర ఉందనే కదా వాళ్ళ ఆలోచన విధానం. మోడీ కేసీఆర్ ఒకటైతేనే కదా అప్పుడు లగచెర్లలో పరిశ్రమలు పెడతా అంటే అక్కడ అల్లర్లు, ఇక్కడ ఇప్పుడు కంచె గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని గతంలో బెల్లిరావుకి ఏ విధంగా ఇచ్చిరండి. కానీ మీరు 16 నెలల్లోనే చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొండ సురేఖ వివాదం కావచ్చు, హెచ్సి వివాదం కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్ రోడ్ల మీకు రావడం కావచ్చు, లగచర్ల ఇష్యూ కావచ్చు, నెలకొక్క ఇష్యూ మీ పార్టీలో ఉంది. మీరు నిజంగా అది బీఆర్ఎస్ నేతలు క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే మీ దాంట్లో మీకు అంతర్గత విభేదాలు ఉన్నాయా? ఇవన్నీ ప్రతిపక్షాలు ప్రేరేపిత ఇష్యూస్ అండి. మా దాంట్లో మంచి సమైక్యంగా మంత్రులందరూ సమిష్టిగా కృషి చేస్తా ఉన్నారు. వారి కుటుంబ పాలన లాగా కేవలం 2-3 రోజు పేపర్లో కనబడడం లాగా కాకుండా ప్రతి ఒక్క మంత్రి సీతక్క గారు కావచ్చు, ఉత్తమ్ గారు కావచ్చు, ఎవరి శాఖను వారు సమర్థంగా నిర్వహిస్తున్నారు, సమిష్టిగా ముందుకు పోతున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు పథకాలు ప్రజలకు చేరుతా ఉన్నాయి. మీరు చూడండి, మహిళల ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం సక్సెస్ఫుల్ నడుస్తా ఉంది. ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని 10 లక్షలు పెంచి సక్సెస్ఫుల్ గా దాదాపు 1000 కోట్ల దాకా ఇప్పటికే మేము చెల్లించడం జరిగింది. గతంలో వీళ్ళు ఆరోగ్యశ్రీ మొత్తం నిర్వీర్యం చేసి ఉన్న జబ్బులన్నీ తీసేసి ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపు చేయకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ వ్యవస్థ మొత్తం దెబ్బతీసింది. ఈ రోజు సక్రమంగా నడుస్తుందా లేదా ఒకసారి కనుక్కోండి. తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ సబ్సిడీ 500 ఇస్తున్నాం.
అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ఈ నెలలో రామచంద్ర నాయక్ గారు, మరి భూమి మళ్ళీ మీతో పూజ చేయబోతా ఉన్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు అందిస్తున్నాం. ఇప్పుడు భూమాత ధరణిలో ఉన్న లొసుగులన్నీ బయట తీసి భూభారతి తెచ్చినాం. ఓకే, ఓకే, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేసినాం. ఓకే. మన రామచంద్ర నాయక్ గారు, పిల్లలకి మెస్ ఛార్జీలు పెంచినాం. ఇంకెన్ని చేయాలి? వాళ్ళు ఏమన్నా ఒక్క పని చేసిరండి? రైతు బంధు తప్ప టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఇల్లు కట్టిండా? ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరా? ఎక్కడన్నా ఉద్యోగాలు ఇచ్చిరా? 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం సంవత్సర కాలంలో. ఎన్ని చేసినా గానీ ప్రభుత్వం మీద శాపనార్థాలు మరి మరి పెట్టుకుంటూ పోతే ఒక అబద్ధాన్ని 100 సార్లు చేయాలని అంటే మాట్లాడి దాన్ని నిజం చేయాలనే కుట్రలు చేస్తున్నారు తప్ప యా, ఓకే. టీఆర్ఎస్ పార్టీ, రామచంద్ర నాయక్ గారు, మళ్ళీ మీతో కేసీఆర్ కుటుంబం సురభి నాటకంలో వీళ్ళు నాటక సూత్రధారులు లాగా ఉంటారండి. యా, ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడించుడు, అదే విధంగా ప్రజల్లో ఒక అశాంతి నెలకొల్పడం, ప్రజల్లో ఒక అసహనాన్ని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ గా ప్రభుత్వాన్ని నిందించే కుట్రలు తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తున్నారు. రైట్. జయరాం గారు, సో యా. యా, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యను ఎట్లా చూస్తారు? నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇప్పుడు కుట్రలు అని ఒకసారి కనుక మనం ప్రశ్నించుకుంటే, కాంగ్రెస్ పార్టీ మొదలుకొని ఇప్పటి వరకు కూడా అదే కుట్రల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు కుట్రల గురించి మాట్లాడుతుంటే మొదటి 1-2 సార్లు దానికి నేను కూడా ఘాటుగానే స్పందించాను. సో అది చేయడం కరెక్ట్ కాదు. అంటే ఏ విషయంలో అంటే మన కడియాశ్రీ గారి మాట్లాడినప్పుడు కానీ అది మాట్లాడినప్పుడు డిఫరెంట్ గా అప్పుడు వ్యతిరేకించాం. కానీ దాన్ని ప్రాక్టీసింగ్ గా కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ప్రాక్టీసింగ్ వర్డ్స్ ని ఉపయోగిస్తుంది. ప్రతిదాని కుట్ర. ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర, లేదు అనుకుంటే ప్రతిపక్ష పార్టీలు పాలనాపరమైన అంశాల మీద మాట్లాడితే కుట్ర, నిరుద్యోగులు ఉద్యోగులుగా అడిగితే కుట్ర, మాలాంటి వ్యక్తులు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే అది కుట్ర. సో ఇక్కడ అనేక కుట్రలు. ఇంకా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలంటే కుట్ర. ఇంతకుముందు మా రామచంద్ర నాయక్ మాట చెప్పారు, మేము ప్రతి కాలేజీకి ఫీజు రియంబర్మెంట్ ఏ ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదు. ఏదైనా కాలేజీ నేను రామచంద్ర నాయక్కి దిల్షుక్ నగర్ లో కాలేజీలు అన్నింటిలో దిల్షుక్ నుంచి మొదలుకుంటే అమీర్పేట దాకా చాలా అడ్డాలు ఉన్నాయి కాలేజీలు. ఏ కాలేజీ కన్నా ఒక కాలేజీ కన్నా ఇస్తే చెప్పండి. దాంట్లో నాకు చాలా మంది తెలిసిన పిల్లలకు ఇక ఎంబీఏలు ఇంజనీరింగ్లు అయిపోతాయి. ఆ కాలేజీ యాజమాన్యాలు డిగ్రీలు చేతికి ఇవ్వటం లేదు. ఇంకా డిగ్రీలు అది కూడా ఎవరికి ఇవ్వటం లేదంటే ఎస్టీ పిల్లలకు మాత్రమే ఇవ్వటం లేదు. 2018 నుండి వాళ్ళు పెండింగ్ పెట్టి వదిలేసిపోతే 2018 నుండి 20 దాకా రామచంద్ర నాయక్ ఒక మాట, నువ్వు ఒక డాక్టర్వే నేను ఒక డాక్టర్ని. ఇప్పుడు మనం ఊర్లలో మన అమ్మ నాన్నలు మనం చెప్పినట్టు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అని అంటారు చూసినావు. అప్పుడు రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని పంచుకున్నారు. నేను దొంగలనే మాటను మాట్లాడను కానీ గౌరవంగా మాట్లాడతాను. రాజకీయ నాయకులు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రాన్ని పంచుకున్నారు తప్ప ఇక్కడ ఎవరు జయరామన్న మాట్లాడు. జయరామన్న తప్పగా మాట్లాడు. నేనే మాట్లాడుతున్నా. బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకులు దొంగలని 90%. ఇప్పుడు రాజకీయ నాయకులు దొంగలనే మాట్లాడు. ఏం కాదు, మాట్లాడితే సెట్ అవుతున్నారు. అంటే మనకు చదువు సంస్కారం ఒక అర్థం వస్తుంది కదన్న. అంటే ఇప్పుడు ఒక్క సబ్మిషన్ ప్లీజ్ దయచేసి. సరే, మీరు ఇంటెలెక్చువల్ డాక్టర్, మీరు సీనియర్ డాక్టర్ మాకంటే. ఒకటేంటంటే గతంలో చేసిన డ్యామేజెస్ విధ్వంసాల గురించి కంపేర్ చేస్తూ ఈ సంవత్సర కాలంలో పాలనను కంపేర్ చేస్తూ మాట్లాడాలి తప్ప వాళ్ళనందరినీ వదిలేసి, పాపం చేసిన వదిలేసి ఇప్పుడు మన రిపేర్ చేస్తున్న ప్రభుత్వాన్ని మరి కామెంట్ చేయడం కానీ విమర్శించడం కానీ ఎంతవరకు న్యాయం? అది ఫస్ట్ మీరు ఆలోచించుకొని మాట్లాడండి. ఇప్పుడు నేను 1.5 years అదే మాట్లాడాను, ఇంకా జీవితకాలం మొత్తం అదే మాట్లాడుతూ ఉంటే ప్రజలకు విషయం ఎప్పుడు మాట్లాడమంటారు చెప్పండి మీరు? అంటే వాస్తవాలు ప్రజలకు వాస్తవాలు తెలియడం కోసమే మీరు ఒకటి ప్రజలకు వాస్తవాలు మీరు చెప్పింది 100% రైట్. నేను అదే మాట్లాడతాను, అదే మాట్లాడుతున్నాను. ఇంకా జీవితకాలం మొత్తం మాట్లాడుతూ ఉంటే అప్పుడు కాంగ్రెస్ కు ప్రభుత్వం ఉండడం ఎందుకు? అప్పుడు అవసరం లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి తప్పితే పార్టీలను కాదు. 1 minute ప్లీజ్. ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నించాలి తప్పితే పార్టీలను కాదు.
అది పార్టీ ఏ రూపంలో ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అది ఒక్క నిమిషం బీఆర్ఎస్ అన్న. రూపం కావచ్చు. ఒక్క ఒకటే మినిట్ Yeah. వాళ్ళు ఓడిపోయి అదృష్టవంతులయ్యారు. ఇలా ప్రభుత్వాన్ని అప్పుల రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టి మేము దురదృష్టం అవుతున్నాం. చాలా నిందలు మోస్తూనే మరి అన్ని పథకాలు పేద ప్రజల కోసం, వారిలాగా ధనవంతుల కోసం, రామేశ్వరరావు కోసమో, మెగా కృష్ణారెడ్డి కోసమో, ఆదాని కోసమో, అంబానీ వాళ్ళంతా ఇప్పుడు ఎవరు కోసమో అనుకున్నారండి? ఇప్పుడు వాళ్ళంతా ఏ పార్టీలు ఉన్నారు? నేను చెప్తా. ఓకే ఓకే జరం గారు నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. ఒకసారి అందరికి టైం ఇచ్చిన తర్వాత జరం గారు ఒకసారి అందరికి టైం ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. జరం గారు 1 మినిట్. రాకేష్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ, జగన్ మాట్లాడినప్పుడు కానీ, ఇప్పుడు రామచంద్ర నాయక్ మాట్లాడినప్పుడు కానీ నేను డిస్టర్బ్ చేయలేదు. జస్ట్ నేను ఓన్లీ ఫర్ వాచ్ చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి నా టైంలో నాకు కూడా ఇస్తే జరం గారు మనం ఒకసారి అందరి దగ్గరికి వెళ్దాం. ఒకసారి అందరి దగ్గరికి వెళ్తారు మళ్ళీ మీ దగ్గరికి రాకేష్ రెడ్డి గారు బాకీ ఉన్నారు మనకు. రాకేష్ రెడ్డి గారికి నా టైంలో నాకు ఇస్తే, నా టైంలో నాకు డిస్టర్బ్ లేకుండా ఇస్తే నేను జరం గారు నేను మీ దగ్గరికి వస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి రాకేష్ రెడ్డి గారిని తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఏం వస్తున్నా ఇప్పుడు సబ్జెక్ట్ పాయింట్ అంతేటో పోతుంది. ఇప్పుడు చర్చ మాత్రం నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఇష్యూ మీదనే డిస్కషన్ చేయాలి. ఇప్పుడు అసలు నాకు ప్రభుత్వం ఏం చేసిందని తర్వాత చెప్తాం. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. రైట్ జరం గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రాకేష్ రెడ్డి గారు ఏమన్నాడు ఎందుకన్నది డిస్కషన్. రాకేష్ రెడ్డి మీరు దానికి సమాధానం చెప్పండి. నిజంగా బీఆర్ఎస్ నేతల్ని అప్రోచ్ అవుతున్నట్టు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నిజంగా మీ పార్టీని కూడా అప్రోచ్ అవుతున్నారా? నో ఒక్క నిమిషం. ఏంటంటే పార్టీ అప్రోచ్ గారు ఏమైతుందంటే వాళ్ళ ఆవేదన చెప్పుకుంటున్నారు సంవత్సరం నుంచి. బిల్డర్స్ గానీ, రియల్టర్స్ గానీ ఇప్పుడు సుమారు కోకాపేటలో ఒక్కొక్క అపార్ట్మెంట్ దగ్గర 500 కోట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి పంపించడానికి. మాతో చెప్పుకుంటున్నారు బాధ. సేఫ్టీకి 100 రూపాయలు కావాలా, 150 రూపాయలు కావాలని. అన్ని కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి. రండి చూపిస్తాను. ఎక్స్పోజిషన్ ఒక 45 అంతస్తులు ఆగిపోయింది. ఏమనంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దల సోదరులు కావచ్చు, లేకపోతే రకరకాల బంధువులు కావచ్చు, వచ్చి టార్చర్, ర్యాగింగ్. నేనేమంటున్నానంటే ఈ సంవత్సరం నుంచి ఒక రకంగా ఈ హైదరాబాద్ కే ఆయువు అనేది రియల్ ఎస్టేట్. అంటే అది ఓన్లీ తెలంగాణలో, ఆంధ్రలో ఇన్వెస్ట్ చేస్తే అయ్యేది కాదు. ఇది ఒక మినీ ఇండియా లాగా తయారైంది రియల్ ఎస్టేట్. లేకపోతే దాని మీద లక్షలాది మంది భవిష్యత్తు. ఇది ఈ రోజు ఎందుకు జరిగిందంటే ఓకే కొత్త ప్రభాకర్ రెడ్డితో అందరూ వేరే మాటలు అండొచ్చు, కానీ మాతో మాత్రం చాలా మంది బిల్డర్స్ ఉంటున్నారు. ఉండలేకపోతున్నాం మన ఈ రాష్ట్రంలో. వచ్చి నుంచి ఎస్ఎఫ్టీకి 50 రూపాయలు 100 రూపాయలు ఎన్ననిస్తామన్నా? మార్కెట్ పడిపోయింది నేషనల్ వైడ్ గా. వాళ్ళ బాధ ఆవేదన చెప్పుకుంటారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇంకొక 1000 చెప్పుకుండొచ్చు. 500 కోట్లు వాళ్ళకి ఇచ్చే బదులు మంచికి 100 కోట్లు ఇస్తే ప్రభుత్వం మీరు ఎమ్మెల్యేలు కొన్నారు అంటే అనిండొచ్చు. తప్పేముంది అంటారు. వీళ్ళు అనలేదా? రేవంత్ రెడ్డి అనలేదా? లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనలేదా? సబ్జెక్ట్ అది కాదు. ముఖ్యంగా ఒకటి ఇదొక వైపు నడుస్తుంది. అవినీతి ఎక్కువ పెరిగిపోయింది ఈ రియల్టర్స్ మీద. పెద్ద పెద్ద విల్లాలను వస్తుంది. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అంత అనుభవం అంతా దాంట్లోనే ఉంది. ఏ బిల్డర్ని కొడితే ఎక్కడ సప్పుడు పెడితే ఢిల్లీకి డబ్బులు పంపించచ్చు అని. ఇది ఓపెన్ సీక్రెట్. నేను మాట్లాడేదంతా ఎక్కడ కూడా అవసరమైతే తెలుగు సినిమాలో మిషన్లు తీసుకొచ్చి పెట్టండి బిల్డర్లకు. వాడే చెప్తాడు ఎవరు ఎప్పుడు ఎన్ని కోట్లు అడిగారు. దానివల్ల ఒకవేళ కొత్త ప్రభాకర్ రెడ్డికి మాకేమో వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మేమన్నా మా ప్రభుత్వం ఒకవేళ దేవుడి దయ వల్ల వస్తే అప్పుడు మేము ఇట్లాంటి ఇబ్బందులు వచ్చామని మేము చెప్తున్నాం. ఒకవేళ కొత్త ప్రభాకర్ రెడ్డికి చెప్తే చెప్పిండొచ్చు. ఈ 5,000 కోట్లు 10,000 కోట్లు తీసుకొచ్చి మేము ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలా? దాంట్లోకి ఒక 10,000 కోట్లు ఇస్తే కొని అంటే అనిండొచ్చు అంటున్నా. తప్పేముంది? రెండోది ఇంకా రెండో వెర్షన్ చెప్తున్నా. నేను నా వ్యక్తిగతంగా నిన్న కూడా ఇదే చెప్తున్నా. ఇలా 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ రకంగా, ఒకటి మాలాంటులకు అవమానం. ప్రోటోకాల్ లేదు, నిధులు లేవు, అభివృద్ధి లేవు. మేము పడేయము. మేము గౌరవంగానే గద్దె దిస్తాం. అవిశ్వాస తీర్మానం పెట్టి గౌరవంగా భారత రాజ్యాంగం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం అవిశ్వాస తీర్మానం ఇస్తాం. దాని మీద చర్చలు జరుగుతాయి. చర్చలు అప్పుడు చెప్తాం మేము. ఇప్పుడు ఎట్లయితే అసెంబ్లీ, నేను ఎక్కడ కూడా అసెంబ్లీ, నేను ఒకటే చెప్తున్నాను. మేము అనుకుంటేనే మీరు ముఖ్యమంత్రి మంత్రులు. మీరు ముఖ్యమంత్రి మంత్రులు అయినప్పుడు మేము ఎమ్మెల్యేలకు ఎందుకు కాము? నేను అడగాల్సింది తెలంగాణ సమాజానికి అడుగుతున్న మాట. అంటే ఒక అభివృద్ధికి నిధులు ఇవ్వరు, ఒక ప్రోటోకాల్ పాటించరు. అంటే మా ప్రజలు గారు మేము వేసిన ఓట్లు కావు, మేము ఎమ్మెల్యేలం కాము. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ రావాలా, వాళ్ళకి ప్రోటోకాల్ రావాలా, వాళ్ళే భారత ప్రజాస్వామ్యాన్ని అనుభవించాలి. మరి మా ప్రజలు మేము అంటే ఈ రకంగా రగిలిపోతున్నాం. ముఖ్యమంత్రి గారు అయితే ఎట్లా రగిలిపోతున్నారో మేము కూడానే రగిలిపోతున్నాం. రగిలినప్పుడు ఏం చేస్తాం? నాలాంటి అవమానం పాల్పడ్డోళ్ళు కూడా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అవమానించిన వాడుతున్నమాట, అవమానించిన ప్రభుత్వాన్ని కోరుకోమంటారా? మేము నిండు ముత్తైదు వారు రేవంత్ రెడ్డి సర్కార్ 5 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాం. మేమెందుకు ముండబోయాలని కోరుకుంటున్నారు వీళ్ళు? మాకెందుకు అడుగడుగున ఆత్మ గౌరవం కించపరుస్తున్నారు? నేను 2 వెర్షన్ నిన్న. ఒకటి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు అవినీతి తట్టుకోలేక ఇండస్ట్రీస్ కావచ్చు, రియల్టర్స్ కావచ్చు, వాళ్ళకి 5,000 కోట్లు మీకు ఒక 1,000 కోట్లు ఇస్తాం అంటే ఏదైనా జారిండొచ్చు బాధ. మాతో ఏమంటున్నారు? అన్న ఇంత అయితే ఇచ్చుకోలేము,
ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి లెక్కెత్తున్నారన్న. ఇంతకుముందు అయితే ఆ గత ప్రభుత్వం మీద 100 కోట్లు 200 కోట్ల టీం అనేది వీళ్ళు ఒకటిసారి ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేషన్ చెప్తున్నారంటే మరి ఆయన ముఖ్యమంత్రి గారు రియాలిటీ కాదండి, కొద్దిగా క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ ఉంటాయని నేను చెప్పాను. రియల్ ఎస్టేట్ లేదని మీరే అంటున్నారు, మన అసెంబ్లీ నేను అట్లా కాదన్నా చెప్పింది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చెప్పారు, ఇప్పుడు ఇష్యూ కొత్త ప్రభాకర్ రెడ్డిదే, మీరు ఎటేటో పోతున్నారు అన్న. నేను మాట్లాడాలంటే 1000 గంటలు మాట్లాడతా, మీకు తెలుసు. నేను రెండే చెప్తున్నాను, ప్రభుత్వం పడిపోకూడదని కోరుకుంటున్నా. పడిపోకూడదు అంటే మాలాంటోళ్ళని ఎమ్మెల్యేలను గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్. మీ ముఖ్యమంత్రి గారికి చెప్పాను, మీ అవసరమైతే మీనాక్షి నటరాజన్కి చెప్తాను. ఎందుకంటే అవమానమే ఈ సమస్యలకు సృష్టిస్తుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎట్లయితే అవమానంతో, నేను అట్లా కూడా ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో చెప్పానండి, నాకు తెలుసు అవమానం ప్రతికారం తీర్చుకుంటాడు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒకవేళ గత ప్రభుత్వం చేసిండొచ్చు తప్పులు, ప్రోటోకాల్ కావచ్చు, అభివృద్ధిలో పక్షపాతం కావచ్చు, మీరు దయచేసి వాళ్ళని క్షమించండి. క్షమించి మీరు ప్రజాస్వామ్య విలువల్ని పెద్ద పెద్ద స్పీచ్లు గంట కొద్ది మాట్లాడు కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ పర్మిషన్ తీసుకొని తెలుగులో మాట్లాడు కాదు, అది కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్నది. తెలంగాణ ప్రజలు కోరుకున్నది గత ప్రభుత్వంలో జరిగిన అహంకారం కావచ్చు, అవినీతి కావచ్చు, లేకపోతే 10 ఏళ్ల పరిపాలన కావచ్చు, రకరకాల ప్రజలు నిర్వహించి ప్రజాపాలన మీరు ఇచ్చిన 420 గ్యారంటీలకు ఆకర్షితులై ఎన్నుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని నేను అంటున్నా. ఎవరైనా కొత్త ప్రభాకర్ రెడ్డి అయినా, నేనైనా, రాజకీయ వ్యవస్థలో ఉన్న ఎవరైనా, మేము ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మనం ఆ రకంగా అవమానకరంగా ప్రవర్తించుకొని ప్రభుత్వం ఏం చేస్తున్నది? ప్రభుత్వం మమ్మల్ని అవమానిస్తే ఎన్ని రోజులు ఉంటాం మేము? వాళ్ళు మేము తోడైనామనుకో ఉంటుంది. ఏ పెద్ద మీకు 90 సీట్లు ఏం రాలే కదా, ఒక 5 సీట్లు ఇంటి సాటి పెడితే అయిపోతుంది. పెద్ద పంచాయతీ ఎట్లా అది? ప్రజాస్వామ్యంగా దించడంలో పెద్ద తప్పేముంది అంటున్నా. అట్లా కాదు. ఒక్క నిమిషం అన్న, నేను మాట్లాడింది ఒక్క నిమిషం దయచేసి. నేను తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినా అభివృద్ధి, అవునన్నా మీరేమో మీ ప్రాంతానికి 1000 కోట్లు ఉండబోతారు, మరి మా ప్రజలు అద్దా బిచ్చగా లేకుండా ఎన్నొద్దు ఉండాలి మేము? ఇప్పుడు 1,60,00,000 కోట్లు అప్పు తెచ్చినాం, మాకు 60 రూపాయలు ఇవ్వవా? మా ప్రజల్ని ఎందుకు మీరు తాకట్టు పెడుతున్నారు? మీరు మార్మూరు ప్రజల్ని, బాల్కొండ ప్రజల్ని, ఆసిఫాబాద్ ఎందుకు తాకట్టు పెడుతున్నారు? మళ్ళా కేంద్ర ప్రసక్తి వెళ్ళకండి. కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉత్తర తెలంగాణ శాసనసభ్యుడిగా, ఆరుమూరు శాసనసభ్యుడిగా అసెంబ్లీలో నా వాటు ఉంది, సెక్రటరీలో నా వాటు ఉంది, నా పన్నులు కడుతున్నారు, నా ప్రజలు అప్పులు నా ప్రజల మీద తెస్తున్నారు. మీకు దమ్ముంటే అదే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులు రాలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిండు అసెంబ్లీలో ఏం చెప్పింది? భారత ఆర్థిక శాఖ మంత్రి నిండు పార్లమెంట్ చెప్పింది, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇద్దరు 2 ప్రభుత్వాలని అంకెలతో చెప్పింది. అభివృద్ధి అది కాదు, దాని గురించి మాట్లాడితే 1 అవర్ మాట్లాడదాం. కేంద్రం నుంచి నిధులు ఎన్ని వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఏ పథకాలకు వచ్చినాయి, ఎక్కడ టీవీ డిబేట్లో చెప్పలేదు. మేము భారత పార్లమెంట్ లో చెప్పాం, అధికార లెక్కలుగా చెప్పాం. ఒకవేళ లెక్కల తేడా ఉంటే రమ్మనండి, కాంగ్రెస్ కలిసి ఢిల్లీకోదాం. అది కాదు, ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలే సబ్జెక్టు. తెలంగాణలో ప్రభుత్వాన్ని దించేస్తారా అనేది ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడదా? అవును, ప్రభుత్వం ఉండాలని కోరుకుంటే గౌరవనీయ రామచంద్ర నాయక్ అన్న కూడా చెప్తున్నా, మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, అవమానించుడు తగ్గించుకోమనండి. మీకు ఎట్లయితే మీ ప్రజలు ఓటేశారో డోర్నకల్ ప్రజలు, నాకు ఆర్మూర్ ప్రజలు ఓటేశారు. ప్లీజ్, మేము వాళ్ళు కలిస్తేనే అయిపోతుంది మరి ప్రభుత్వం. పెద్ద 100 సీట్లు ఒక్క 5 ఇక్కడ నుంచి అక్కడ 10 మంది కొయ్యూరులో వాళ్ళే మీటింగ్ పెట్టిర్రు. కొయ్యూరులో మేము పెట్టినా, మా బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినరా, బీజేపీ వాళ్ళు పెట్టినరా? ఇట్లా చేస్తే గజ అనిపోయింది ప్రభుత్వం. పొద్దుగల మొత్తం 10 మందికి ఏమేమి కావాల్సిన అన్ని కోరికలు తీసేసారు. 100 కోట్ల కాంట్రాక్ట్లు కావచ్చు, 100 కోట్ల బిల్లు కావచ్చు, మేము పెట్టామా? బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెట్టామా? కొయ్యూరు రోడ్లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెట్టిర్రు. మీరు ఫస్ట్ గౌరవించండి బిల్డర్లని, వాళ్ళని సతాంచకండి. గత ప్రభుత్వం సతాంచిండొచ్చు, వాళ్ళు మార్పు కోరుకుని ప్రజాపాలనని స్వీకరించారు. మీరెందుకు మళ్ళీ బెదిరిస్తున్నారు బిల్డర్ని అంటే? నేను ఇంకోసారి బిల్డర్లు బెదిరియద్దు, బిల్డర్లు ఇట్లాంటి కామెంట్స్ చేయకూడదంటే ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వంలో ఉన్న మీలాంటి ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్న నాయకులు కూడా ఆలోచించండి. జగన్మోహన్ గారు ఏం చెప్తారు? సార్ నేను ఏమంటున్నా అంటే, రాకేష్ రెడ్డి గారు బాగా చెప్పినారు, చాలా బాగుంది. ఆయన ఏమంటున్నారు, ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు ప్రభుత్వం మీద, అది వాస్తవం. ఎందుకంటే ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా ఓడిపోయిన వ్యక్తి వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నాడు. పక్కన చాలా కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన వ్యక్తులు వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇప్పుడు
ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారు అంటున్నారు. ఈ పార్టీ కూడా బీజేపీ కూడా తక్కువేం కాదండి. బీజేపీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉండి స్టేట్ లో ప్రభుత్వం లేని రాష్ట్రాలకు అసలు రూపాయి ఇస్తుందా అండి? ఇస్తలేదు. అంటే ఈ ఇంటిగ్రిటీ, ఇప్పుడు మా నాయకుల్లో మొదలైన ఇంటిగ్రిటీ పైదాకా వెళ్ళాలి. పైదాకా వెళ్లి పైన నాయకత్వం కూడా మాలాగా ఆలోచించాలి. ఇట్లా అవమానపరచొద్దు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో మేము పడగొడతామని చెప్పలేదు, అడుగుతున్నారు అని చెప్పిండు. అడుగుతున్నారు అని అంటున్నాడు. ఇట్లా చెప్తున్నారు, మమ్మల్ని బతిమలాడుతున్నారు అని చెప్తున్నాడు. వాస్తవమా కాదా అనేది అన్నోళ్ళకి తెలుసు, విన్నోళ్ళకి తెలుసు. అది వాస్తవం. ఇప్పుడు తినన్నట్టు నేను ఏమంటున్నా అంటే, మా దగ్గర కూడా ఎంత ఘోరమైపోయిందని అంటే, ఆఖరికి నల్లమట్టి కొట్టే నిజంగా వాళ్ళు అడిగితే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడిగితే నిజంగా కూలగొట్టే ప్రయత్నం చేస్తారా మీరు? అవన్నీ లేదు సార్. ఇప్పుడు అప్రజాస్వామిక దారుల్లో మేము ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే అవసరం మాకు లేదు. కేసీఆర్ గారికి కూడా ఉద్దేశం లేదు. ఆయన కూడా మాట్లాడినప్పుడు మొన్న మీటింగ్ జరిగినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి మాటలు ఎవరెవరో చెప్తుంటే అట్లా మనం చెయ్యొద్దు, అప్రజాస్వామికంగా మనం చేయకూడదు. మనం ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు, మిగిలిన 3.5 సంవత్సరాలు కొట్లాడాల్సిందే, ప్రజల ఓట్ల ద్వారానే గెలుచుకోవాలని చెప్తున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు వీళ్ళంతా యంగ్స్టర్స్ అండి. వీళ్ళందరికి ఎట్లుంటా అంటే, యాక్సెస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు మీరు ఎంచుకున్నటువంటి పందా ఏదైతే ఉందో, పేరు మార్పులు, ఈ పథకాల పేర్లు మార్పులు, తర్వాత ఇప్పుడు ఈ భూభారతి అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ధరణిలో ఏం తక్కువ ఉండే, కొన్ని ఆప్షన్స్ లేకుండా ఆప్షన్స్ మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు మ్యూటేషన్ కి 5,000 అని, లేకపోతే ఇంకో దానికి అట్లా ఒక టారిఫ్ పెట్టుకొని, ఇప్పుడు ఈ సంపాదించుకున్న పైసలనే కదా మళ్ళీ మీరు రేపు పొద్దున 5,000 10,000 చేస్తారు, 2,000 4,000 చేస్తారు. మీరు అప్పులు ఇచ్చినాం అంటున్నారు కదా. నేనేమంటున్నా అంటే, మొన్న కూర్చొని హరీష్ రావు గారు ఒక 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టిండు. మొత్తం పేపర్ టు పేపర్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ తో సహా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. మీరు మాకు ఎక్కడెక్కడ అప్పులు ఇచ్చిపోయినారో గత ప్రభుత్వము, మేము కూడా మీకు అన్నీ ఇచ్చినాం. ఇక్కడ నేను ఒక చిన్న అంటే మైన్యూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ టెన్యూర్ అయిపోయే లోపు దాంట్లో ఉండే డబ్బులు ఏదో ఒక దానికి ఖర్చు పెట్టేసి జీరో చేసి పోతాడు. సొసైటీలో కావచ్చు, సొసైటీలలో కూడా ఏం చేస్తారు, అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళకి సాధ్యమైనన్ని ఎక్కువ పనులు చేసేసి సాచురేట్ చేసేసి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చిన వాళ్ళు సంపాదించుకొని చేయాలి. మీరు సంపాదించుకునే దారులన్నీ మూసేసుకొని మా మీద వాడు ఏడుస్తున్నారు. మీరు హైడ్రా అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మూసి అని అక్కడున్న గరీబోలను చేస్తున్నారు. సార్ ఒక్క నిమిషం. మీరు అభద్రత క్రియేట్ చేస్తున్నారు ప్రజల్లో, నాయకుల్లో కాదు, ప్రజల్లో అభద్రత క్రియేట్ చేస్తున్నారు. ఎంతో మంది యువకులు మంచి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో యువకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆలోచన ప్రకారం పోతలే. మీరు ప్రజాపాలన అంటున్నారు కదండి, ప్రజల భాగస్వామ్యమే లేదు. ఒకటి, ప్రజల శ్రేయస్సు అసలే కోరట్లేదు. ప్రజాపాలన అని పేరు ఎట్లా పెట్టుకున్నారని నేను అడుగుతున్నా. నేను రైట్ రామచంద్ర నాయక్ దగ్గర మీరు సమాధానం చెప్పాలంటే, ఒకటండి, గతంలో జరిగింది దగా పాలన. డెఫినెట్ గా మాది ప్రజాపాలనే, ప్రజల భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా మా పార్టీ శాసనసభ్యులు కాదు, మీకు ఏదో ఒక మూలన అనుమానం ఉందా మా ప్రభుత్వాన్ని? ఒకటి మేము మిస్ అయినా, నేను మేఘా గురించి, మన రామేశ్వరరావు గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అది కూడా చెప్పాలి మీరు. ఇప్పుడు కాళేశ్వరం మీద అంత పెద్ద ఆరోపణ, కృష్ణారెడ్డి గారి చేతుల ద్వారా జరిగినటువంటి ప్రాజెక్టు మీరు మొత్తం దుమ్మెత్తి పోసిండ్రు, కూలేశ్వరం అన్నారు. మరి ఆ వ్యక్తి ఎవరికి ఇప్పుడు చాటుకుండి ఎవరికి ఫండింగ్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు తప్పుడు చేస్తలేడు ముఖ్యమంత్రి అనేది కూడా సమాధానం చెప్పాలి. రామచంద్ర నాయక్ మీరు మాట్లాడండి. రాష్ట్రంలో డెఫినెట్ గా మేము ఇచ్చిన హామీలు, అభివృద్ధి సమానంగా ముందు తీసుకెళ్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి మేము ప్రామిస్ చేయకపోయినా ఈ రోజు కాదు రామచంద్ర నాయక్, ఏదో ఒక మూలన మీకు అనుమానం ఉందా? మీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని మీకు అనుమానం ఉందా? ప్రభుత్వాన్ని కూల్చే సత్తా కూడా వారికి లేదండి. ఏదో మాట్లాడుతున్నారు, మొరిగే కుక్క కరవదన్నట్టు వాళ్ళు మొరుగుతున్నారు, కానీ అట్లాంటిది ఏం లేదు. అలా కానీ మీ పార్టీలోనే లుకలుకలు బయటపడుతున్నాయి కదా. రాజగోపాల్ రెడ్డి చూసుకున్నా, లేకపోతే ప్రేమ్ సాగర్ రావు చూసుకున్నా, మొత్తం మీ మీద వ్యతిరేకత వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. వ్యతిరేకత ఎక్కడ లేదండి. నేను ఇప్పుడు మంత్రివర్గం ఎక్స్టెన్షన్ చేసుకొని చూద్దాము, మంత్రివర్గం ఎక్స్టెన్షన్ చేసుకొని చూద్దాము. ముఖ్యమంత్రి అత్తలు ఎవ్వరు ఫస్ట్ అది సెట్ చేసుకోండి. వినండి, మేము అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత ప్రజల్లోనే ఉన్నాం. గత 20 రోజులుగా మేము గ్రామాలలో మరి ఉగాది నుంచి సన్న బియ్యం కార్యక్రమాలు,
ప్రతి రేషన్ షాపులు తిరిగినాం. ఈ రోజు కొనుగోలు కేంద్రాలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మేము వరి కోత మొదలవక ముందే స్టార్ట్ చేసినాం. గత ప్రభుత్వం వరి కోత మొత్తం అయిపోయి దళారులు మొత్తం వ్యాపారులు కొన్న తర్వాత ఎండింగ్ లో కౌంటర్స్ పెట్టేవారు. మనం అట్లా కాకుండా 10 కిలోలు తరుగు తీసేవారు. ట్రాన్స్పోర్ట్ రైతులు భరించాల్సి వచ్చేది. ఈ రోజు ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వమే భరిస్తూ మరి కొనుగోలు కేంద్రాలు సకాలంలో 10,000 పైన కేంద్రాలు స్టార్ట్ సరే, మీరు ఇంత డెవలప్ చేస్తే, మరి మీరు ఇంత అభివృద్ధి చేస్తే కూల్చే కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? మీ వెనక ఏదో ఇప్పుడు కేసీఆర్ గారి నైజాం, అమిత్ షా, మోడీ గారి నైజాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. వాళ్ళకి అది అలవాటు. అంటే ఆ రెండు పార్టీలు ఒకటే అంటారా? ఇప్పుడు బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా కేసీఆర్ బీజేపీయేతర పార్టీ కాబట్టి కేసీఆర్ మోడీ ఒకటయ్యారు. వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే ప్రభుత్వాన్ని కూల్చడం, ప్రభుత్వాన్ని కూల్చి వాళ్ళు మరి మన ఏమంటారు భాజపా పార్టీని, బీజేపీని వాళ్ళు దేశమంతటా విస్తరించాలనేది వాళ్ళ మనోగతం. కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు, పగటి కలలు కనొచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చోవడం ఎవరి తరం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే పథకాలు నాయకుల్లో ఏ పార్టీ నాయకులు మోదీ గారికి ఎక్కువ దండలేసి చెప్పాలి అంటే అభివృద్ధి కోసం ప్రధాని పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా అది వేరు, కానీ అంతర్గతంగా మీ అంతర్గత సంబంధాలు ప్రజలనే తెలిసిందే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పథకాలే ప్రచారాస్త్రాలు, నాయకులు కాదు. నాయకులు సెకండరీ. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన సంస్కరణలు కావచ్చు, తెచ్చిన పాలసీస్ కావచ్చు, ఇప్పుడు ఇస్తున్న పథకాలు కావచ్చు, ప్రజలకు చేరితే అదే ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. తప్పకుండా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు మా రిజల్ట్స్ ఏందో, మా ఫలితాలు ఏందో మీకు చూపిస్తాం, తప్పకుండా చూపిస్తాం. జయరామ్ గారు, ఇప్పుడు అదే ముస్లిం లీగ్ మార్చుకోండి పేరు, కాంగ్రెస్ డబ్బుల విషయానికి వస్తే రాకేష్ ఒక్క నిమిషం రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చినాము, కాంగ్రెస్ ముక్తి భారతీయత్వం 3 రాష్ట్రాలు ఉన్నారు, ఏం పెన్షన్ పెట్టుకోకుండా కొన్ని రోజులైతే కాంగ్రెస్ ముస్లిం లీగ్ అయిపోయింది. బీజేపీ పార్టీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో అయినా ఇన్ని పథకాలు అమలు చేసిరో మీరు చెప్పాలి. ఒకటి. రెండవది జగన్ గారు డబ్బుల విషయానికి వస్తే చందాలతో పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇవాళ 1,200 కోట్లు వారి ఖాతాలో వైట్ అమౌంట్ యాడ్ నుంచి వచ్చిందే. మరి ఇంకా ఎన్ని బ్లాక్ మనీ రామచంద్ర దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. రాష్ట్ర ప్రభుత్వం పేపర్లు పెట్టుకున్నారు టీఆర్ఎస్ పార్టీ, జయరామ్ గారు ఎవరు ఆక్షేపించారు? ఎందుకంటే తెలంగాణ ఒక్క మాట్లాడి రామచంద్ర అన్న ఒక్కటే చెప్పినాం, 1,200 మంది ఆత్మార్పణ చేసుకున్నది కేసీఆర్ కుటుంబం గురించి కాదు. నేనైతే ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తున్నా, కాళ్ళు ఒత్తిన వాళ్ళకు ఎమ్మెల్సీలు రాజ్యసభలు ఇచ్చినప్పుడు శ్రీకాంతాచారి తల్లి ఎటుపోయిందని అడిగాను. గద్దరనని గజ్జగట్టిన గద్దరనని ప్రగతి భవన్ బయట కూర్చుని ఆ ఆవేదన వేరు మాది. ఎందుకంటే ప్రశ్నిస్తూనే ఉంటాం, దొరల అహంకారాన్ని, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఎక్కువ మెజార్టీ లేదు, మీరు కూడా అహంకారపూరితంగా అవినీతికి పోకుండా ప్రజలిచ్చిన తీర్పును గౌరవించండి. ఓకే, పథకాల గురించి మాట్లాడడం వేరే డిస్కషన్ ఉంది, మీరేమి ఇచ్చారు మీరు అది కాదు. అది ఎందుకంటే నేనే చెప్పాను, అసెంబ్లీలో చెప్పాను, మీరు తాపకు అప్పు 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 అనుకుంటే ప్రజలకు అర్థమైపోయింది, మీరు ఇప్పుడు మహాలక్ష్మి 2,500 ఇచ్చినట్లేరు అన్న నేను చెప్తున్నాను. ఇప్పటికీ కాంటలు లేవు, మీరు చెప్పే వెర్షన్ వేరే ఉంటుంది. అద్దు ఆ సబ్జెక్ట్ మాట్లాడేది ఉందా లేదా? జయరాజ్ గారికి ఇచ్చే ముందు ఒక అవకాశం తీసుకుంటున్నా. గతంలో 10 సంవత్సరాల్లో కొల్లగొట్టిన సొమ్ముతో 5-6 టీవీ ఛానల్ కొనుక్కున్నారు, 2-3 పేపర్లు కొనుక్కొని ఇవాళ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ. నేనేమంటున్నా అంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో మసిపూసి మారేడుకాయలు చేసి పాలించిరే. ప్రజలకు ఎలాంటి ఇంత అప్పులున్నాయని ఎక్కడన్నా చెప్పుకున్నారా? పోనీ రాష్ట్ర నిజంగా అప్పు లేకపోయి ఉండుంటే వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ 30 సంవత్సరాల లీజ్ ని కేవలం 7,000 కోట్లకు అమ్ముకుంటారా? లిక్కర్ టెండర్లు 10 నెలల ముఖ్యమంత్రి కాకముందు హైకోర్టుకి వెళ్ళాడు ఇష్యూ మీద. ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయడు? ఒక్క నిమిషం గ్రీనింగ్ పెన్ ఉన్నది కదా. జయరామ్ గారు మీ వర్షన్ ఏంటి? ఇది ఒకటే, నేను అప్పటి నుంచి అనుస్తున్నాను. నేను ఫస్ట్ టర్మ్ లోపల 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా హడావుడిగా జయరామన్న మొత్తం మాట్లాడే అంటే ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల మీద యాక్చువల్ గా డిస్కషన్ జరగాలి. అది జరగకుండా
అది జరగకుండా ప్రపంచ దేశాల మీద గానీ ప్రపంచ పటం గురించి డిస్కస్ జరుగుతుంది. అదే యాంకర్ చూస్తూ కూర్చుంటున్నాడు, అంత అంతకుమించి ఇంకేం లేదు. నేను మొత్తం కొత్త ప్రభాకర్ రెడ్డి గురించి అడుగుతున్నాను. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ టైం ఏమైపోయింది? ఇప్పుడు ఆయన గురించి మీరు చెప్పండి, మీరు చెప్పండి ఆ వ్యాఖ్యల గురించి మీరు చెప్పండి, మీ వర్షన్ ఏంటి? ఆ వ్యాఖ్యల గురించి మీరు చెప్పండి, మీ వర్షన్ ఏంటి? ఇక మాట్లాడనివ్వండి, దయచేసి మాట్లాడనివ్వండి. చెప్పండి. ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటలు ఈరోజు సభ్య సమాజం గానీ లేకపోతే డెమోక్రాటిక్ సిస్టమ్ లోపల గానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఏ రాజకీయ పార్టీ యాక్సెప్ట్ చేయరు, ఈవెన్ బీఆర్ఎస్ అధినేతలు కూడా యాక్సెప్ట్ చేయరు. అది పక్కన పెట్టేస్తే అందులో ఉన్న మాటలు వాస్తవమా అవాస్తవమా అనేది ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టుడు విషయం పక్కన పెడితే అవినీతి అనేది వాస్తవమా అవాస్తవమా? నాకున్న అంశం మేరకు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము గత ప్రభుత్వానికి రియల్టర్లు 50 రూపాయలు స్క్వేర్ ఫీట్ న చెల్లిస్తే ఈ ప్రభుత్వం వచ్చేసి 100 రూపాయలు డిమాండ్ చేస్తున్నా అనేది వాస్తవం. గత ప్రభుత్వం లోపల 3% బిల్లుల మీద కలెక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చేసి 10% బిల్లుల మీద కమిషన్ అడుగుతుంది అనేది వాస్తవం. 1 మినిట్ జగన్. గత ప్రభుత్వం వచ్చేసి బ్లాక్ మెయిల్ రాజకీయాలు లేదు అనుకుంటే ల్యాండ్ ఎక్కడైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ను క్లియరెన్స్ చేసేసి రియల్టర్లకు అప్పగించేసి షేర్లు వాటాలు అడుగున్న దానికి వాస్తవం అయితే ఈ ప్రభుత్వము ల్యాండ్ బ్యాంకును క్రియేట్ చేసుకుంటున్నది కొంతమంది నాయకులు అనేది వాస్తవం. అంటే ఇన్ని వాస్తవాలలో గత ప్రభుత్వం చేస్తున్నది పూర్తి స్థాయి లోపల రైట్ అని ఎవరని చెప్పటం లేదు, ఆ తప్పులను చూపిస్తూనే ఉన్నాము. రామచంద్ర నాయక్ అన్నట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు తప్పులు చేయట్లేదా అనే దాని మీద నేను స్పష్టమైన విషయాలు చెప్తున్నాను. 10% కమిషన్ బిల్లుల మీద తీసుకుంటున్నారా లేదా ఈ రోజు ఎవరిని అడిగినా చెప్తారు. రియల్టర్ల దగ్గర 100 రూపాయలను డిమాండ్ చేస్తే వాళ్ళు 100 రూపాయలు మేము ఇవ్వలేమని ఒక ఇంటర్నల్ గా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశం లోపల మేము గత ప్రభుత్వానికి 50 రూపాయలు ఇచ్చాము, ఈ ప్రభుత్వానికి కూడా అంతే ఇస్తామంటే కుదరదు అని చెప్పేసి 75 రూపాయలకు సెటిల్ చేసుకున్నారు. 75 రూపాయలకు సెటిల్ చేసుకుంటే అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే మేము ఇప్పుడు హైడ్రా పేరు మీద ఒక జిగ్జాగ్ ఏర్పడింది. ఇప్పుడు కొనాలన్నా అమ్మాలన్నా ఇప్పటి పాత అమ్ముకోవాలన్నా మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది వాళ్ళకి జరిగిన చర్చ. ఈ చర్చ సీక్రెట్ గా జరిగినా కూడా మాలాంటి వాళ్ళకు ఓపెన్ గానే ఉంటది, చాలా మందికి ఓపెన్ గానే ఉంది, రాజకీయ నాయకులకు ఓపెన్ గానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ తెలుసు, బీజేపీ పార్టీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటలు కొత్తగా అన్న మాటలు ఏంటంటే ప్రభుత్వాన్ని కూలగొడతాం, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయాలి. ప్రభుత్వాన్ని కూలగొడతాం అనే దానికి ఎవడు పడితే వాడు ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటే అంతకంటే పిచ్చి వేసిందని ఎవరు అనుకో, పిచ్చే అనుకుంటాం. ఏ ప్రభుత్వాన్ని ఎవరు కూడా కూలగొట్టలేరు. 1 మినిట్ జగన్, ఎవరు కూడా కూలగొట్టలేరు. ప్రభుత్వాన్ని ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో వచ్చింది. రియల్టర్లో వచ్చేసి ప్రభుత్వాలను కూలగొట్టాలంటే సారా కాంట్రాక్టర్లు కూడా కూలగొడతారు. ఎందుకంటే సారా కాంట్రాక్టర్లు ఇయర్ ఇప్పుడు సంపాదించేది దగ్గర అఫీషియల్ గా 65,000 కోట్లు అయితే అన్అఫీషియల్ గా సంపాదించేది 2 లక్షల కోట్లు. మరి దాన్ని కూలగొడతారా? అంటే ఇదో చెప్పుకుంటే సిగ్గుపోతుంది ప్రభుత్వానికి, నిజంగా చెప్పుకుంటే సిగ్గుపోతుంది ఆ విషయాన్ని. అంటే మిమ్మల్ని కూలగొడతారని మీరు చెప్పుకున్నా సిగ్గుపోతుంది అది. అంటే ఈ రోజు కాంట్రాక్టర్లు కూలగొట్టాలంటే ఎవరు కూడా మైనింగ్ వాళ్ళు కూలగొడతారు, లక్షల కోట్ల వ్యాపారాలు జరుగుతుంటారు, కూలగొట్టొచ్చా? అంటే ఈ రోజు వ్యాపారస్తులే కూలగొట్టాలనుకున్నప్పుడు అప్పుడు భారత రాజ్యాంగం అక్కర్లేదు, భారత రాజ్యాంగంలో శిక్షా స్మృతులు అక్కర్లేదు, ఈ రోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ అక్కర్లేదు. అంటే ఈ రోజు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు రాజకీయాలు అనుకుంటే అనేక మంది దగ్గర డబ్బులు మరి వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎందుకు కావటం లేదు? ఈ రోజు ప్రజలతో ఉన్న వాళ్ళే, ప్రజలతో మమేకమైన ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళే ఎమ్మెల్యేలు ఎందుకు అవుతున్నారు? అంటే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే ఈ రోజు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మీరు ఫీజు రీఎంబర్స్మెంట్, నేను ఇంతవరకు ఇంతకుముందు రామచంద్రుడు అన్న విషయాన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఆ బిడ్డలు చదువుకుంటే 2 సంవత్సరాల సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. మీకు చాత అయితే నిజంగా మీరు మనుషులు అయితే ఆ సర్టిఫికెట్లు ఇప్పించండి. ఆ పాస్ అయిన బిడ్డలకు ఈ రోజు సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ జీవితం ఆగమైపోతుంది. నిజంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు నీ చేతిలోనే ఉంది కదా విద్యాశాఖ, నీకు తెలివి ఉంటే నువ్వు ఆ సర్టిఫికెట్ ఇప్పించు. హోమ్ మినిస్టర్ నీ చేతిలోనే ఉంది కదా, నువ్వు ఇమీడియట్ కేసులు పెట్టించు. సంబంధిత కాలేజ్ లిస్ట్ నేను ఇస్తాను. ఎవడెవడు సర్టిఫికెట్ ఇవ్వట్లేదో వాళ్ళ జాతకాలు మొత్తం నా చేతిలో ఉన్నాయి. మీ దమ్ముందా? మీరు లిస్ట్ ఇస్తారా? రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు, మీరు లిస్ట్ ఇస్తారా? ఎమ్మెల్యే గారు లిస్ట్ ఇస్తారా? రామచంద్ర నాయక్ మాట్లాడతాడు, మాట్లాడాలి కూడా.
మీకు చేత అయితే మీకు దమ్ములుంటే ఆ లిస్ట్ నా దగ్గర ఉన్నది, మీరు ఇప్పిస్తారా? ఒక్కడొక్కడు యాజమాన్యం లోపల ఈరోజు విద్యార్థుల జీవితాలు ఈరోజు గుద్దుబడిలాగా మారిపోయినాయి. మేము వాళ్ళు చదివిన చదువు డిగ్రీలు రాక వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మీరు దానికి వాళ్ళ జీవితాలు ఎందుకు బలి కావాలి? వాళ్ళ జీవితాలు ఎందుకు బలి కావాలి? ఇది అడుగుతున్నాం మేము. దాని గురించి స్పష్టమైన అంశం చెప్పండి. ఈ రోజు ఆల్కహాల్ ఏర్లై వారుతుంది. రాష్ట్రం లోపల ఆల్కహాల్ ఏర్లైపోతుంటే ప్రతి నెల దగ్గరగా 2 to 3% ఆల్కహాల్ జనాభాలో 2 to 3% ఆల్కహాల్ తోనే చచ్చిపోతున్నారు. ఓకే జయరాం గారు, మీరు కంక్లూడ్ ఇవ్వండి. టైం లేదు. ఆల్కహాల్ తో చచ్చిపోతున్నారు. ఆల్కహాల్ మీరు కంట్రోల్ చేసే దమ్ముందా మీకు? అదేం చేయరు. ఆల్కహాల్ సరే కంట్రోల్ చేయడం లేదు. హాస్పిటల్స్ అన్న మీరు బాగు చేస్తున్నారా? అది చెయ్యరు. హాస్పిటల్ లోపల కాలు తీస్తే కాలేస్తూ పైరవీలు. ఏ డాక్టర్ కు ప్రమోషన్ కావాలన్న పైసలు కావాలి, లేదా పైరవి కావాలి. ఈ పైరవీల పైసలతోనే నిజాయితీ పరులైన డాక్టర్లను పక్కన పెట్టేసి ఈరోజు ఎవడెవరినో పట్టుకొచ్చేసి మీరు ఒక్కడికి 5 సెంటర్లు 6 సెంటర్లు ఇన్ఛార్జ్ ఇస్తున్నారు. సిగ్గనిపించడం లేదా? ఈ ఇన్ఛార్జీలు రామచంద్ర గారిని నేను కానీ ఎప్పుడైనా చూసామా? ఒక ప్రొఫెసర్, ఒక డిపార్ట్మెంట్ కే ప్రొఫెసర్ ఉంటాడు, ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్, ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్, కానీ 5-6 హాస్పిటల్కి ఇన్ఛార్జీలు. ప్లీజ్ కంక్లూడ్ జయరాం గారు, ప్లీజ్ కంక్లూడ్. సమయం చాలా తక్కువ ఉంది. విమలా థామస్ ఏంది? ఇలా చెప్పుకుంటూ పోతే లోపల 5 ఇన్స్టిట్యూషన్లను ఇన్ఛార్జీలుగా ఇవ్వడం అంటే దాన్ని సిగ్గనిపించడం లేదా? ప్రభుత్వానికి అట్లయితే పని చేయండి, ఇన్ఛార్జ్ సీఎం లో కూడా పెట్టండి. మీ సీఎం పనికిరాడు అని చెప్పేసి ఇన్ఛార్జ్ సీఎం లో పెట్టండి. ఈ మినిస్టర్లు పనికిరారు, మీ పార్టీ నుంచే ఇన్ఛార్జ్ మినిస్టర్లను పెట్టండి. ఈ ఎమ్మెల్యే పనికిరాడు, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలను పెట్టండి. చెప్పడానికి కూడా రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. మీరు కంక్లూడ్. ఒకటి నేను అన్నది ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఏమన్నారు? నేను చెప్పేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం అనేది ప్రజాస్వామ్య విరుద్ధమైన మాటలు. ఆ మాటలు ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అది కాదు, ఎవరైనా ఏ పార్టీ వారైనా. ఓకే, నేను అన్నది ఒకటి, కూల్చివేయడం వేరు, రాజ్యాంగం ప్రకారం గద్దె దించడం వేరు. నేను ఇంతకుముందు అసెంబ్లీలో కూడా మాట్లాడాను, అసెంబ్లీ బయట కూడా మాట్లాడాను. మీరు ప్రభుత్వాన్ని కూల్చారని మేము కూల్చాము, గద్దె దించుతామని చెప్పాను. ఎందుకు అన్నానంటే అవమానాన్ని తట్టుకోలేక అది ఎక్స్ట్రీమ్ అయిపోయింది అనుకోండి, లాస్ట్ కు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక అవకాశం ఇచ్చారు. మీకు నచ్చినప్పుడు మీరు అవమానం పాలవుతున్నప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టచ్చు, నెగ్గుతుంది, లేకపోతే లేదు. నేను అనేది ఏంటంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వేదిక ద్వారా రామచంద్ర నాయక్ ద్వారా చెప్తున్నాను, దయచేసి ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ మంత్రులను నిజాముగా ఎట్లయితే గులాంలను పెట్టినట్టు ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా మాలాంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేని అవమానించకండి. ఒకటి. రెండోది, మీరు ఎట్లయితే అభివృద్ధి కొడంగల్ కావచ్చు, నేను మొన్న కూడా చెప్పాను, దయచేసి ప్రతి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అప్పే తీసుకొస్తున్నాం కాబట్టి అందరికీ ఇవ్వండి సమానం. ఇప్పుడు కొడంగల్ లాంటి ప్రజానికి మధ్య లాంటి కొడంగల్కి అయితే 1004 కోట్లు, ఇప్పుడు డోర్నకల్కు 10 కోట్లు, డోర్నకల్ 10 కోట్లు ఇచ్చారు. డోర్నకల్ కూడా లంబాడి బిడ్డలు ఉన్నారు, పేద బిడ్డలు ఉన్నారు, అన్ని రకాలుగా అసమానతలు ఉన్నాయి. దీన్ని నేనేమంటున్నానంటే ఇట్లాంటి అసమానత పరిపాలన చేయకండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఏమన్నారు, గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట అని ఆయన మళ్ళీ అదే దారిలో పోతున్నాడు. ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి కొడంగల్కి వెళ్ళి మనకు ఛాన్స్ దొరికింది, ఇంకెంత అంటే అంత తీసుకొస్తా అంటున్నాడు. అంటే ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ ఏమవుతున్నాయంటే మాలాంటి వాళ్ళకు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. దయచేసి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని గౌరవించండి, ప్రజాస్వామ్యయుతంగా నిధులు కేటాయించండి, ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా అవమానాల పాలు చేయకండి. ఎవరైతే ప్రజలు తిరస్కరించిన వాళ్ళు, ప్రజలు అవమానించిన వాళ్ళు, ప్రజలు ఓడగొట్టిన వాళ్ళ ద్వారా ప్రోటోకాల్ చేయాల్సిన పనులు చేయించకండి. నా ఒక్కటి విషయం చెప్తలేను, ఇది తెలంగాణ వ్యాప్తంగా మీరు ఒక మంచి ఒరవడికి శ్రీకారం చుట్టండి. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇంకా వచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ గారు ప్లీజ్ కంక్లూడ్. మీరు కంక్లూడ్ కదా. నేను ఏమంటున్నా అంటే ఈ కుట్రల్ని మీరు తిప్పుకొట్టాలంటే కాంగ్రెస్ నాయకులు ఒకటి ఈ పనులు చేస్తే సరిపోతుందండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టండి, తర్వాత వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకండి. ఇంకోటి, మన ముఖ్యమంత్రి గారు ఎంతో కాన్ఫిడెన్స్ తోటి ఆయన రెండే పంటలకు ఇస్తా అంటున్నాడు. ఆయన మేమన్నా అవలగాల 3 పంటలకు ఇస్తా నేను అని అన్నాడు. రైతు బంధు అది 3 పంటలకు ఇమ్మని చెప్పండి. తర్వాత తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇమ్మని చెప్పండి. మీరు ఏదైతే ఎగ్గొడుతున్నారో ఇప్పటికీ సంవత్సరంన్నర అయింది, ఇంకొక సంవత్సరం కూడా ఎగ్గొడతారు. లాస్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే డబ్బులు జమ చేసుకొని లాస్ట్ మూమెంట్ లో వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ కి పెద్ద టార్గెట్ ఇచ్చి పోదామని చూస్తున్నారు. మీరు
ఇవన్నీ కూడా మీరు బకాయిలు చెల్లించి మీరు సక్రమంగా పనిచేస్తే నిజంగా గెలిచిన ఎమ్మెల్యేలకు పవర్ ఇచ్చి వాళ్ళ సిడిపిలు కానీ వాళ్ళ ఎస్డిఎఫ్ కానీ వాళ్ళకి రావాల్సిన వాటాలు ఇస్తే ఖచ్చితంగా ఈ కుట్రలన్నిటికీ తెరబడిపోతుంది. ఎవడు ఇబ్బంది పెట్టడు మిమ్మల్ని. మీరు ఖచ్చితంగా 5 years నిరాఘాటంగా పరిపాలించుకోండి. రైట్ రామచంద్రన్ గారు, నిజంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఏ పార్టీ నాయకులు కూడా సమర్థించట్లేదు. నిజంగా వారి మీద మీరు కేసులు పెడతారా? అది అధిష్టానం అదే విధంగా ముఖ్యమంత్రి గారు అవన్నీ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఒకటే తెలంగాణ ప్రజానికానికి నేను మా జయరాజ్ అన్నకు నేను తెలియజేసేది ఏంటంటే, నేను చెప్పిన సమాధానం చెప్పు. తప్పకుండా దాని మీద చర్య ఉంటది, అది అధిష్టానం చూసుకుంటారని చెప్పినా నేను ఏమంటున్నానంటే అన్న, మనలో ఉన్న అసహనానికి అని ఆవేదన కారణం ఏంటంటే, నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నేను గత 10 సంవత్సరాలుగా నేను 14 లో కంటెస్ట్ చేసిన, 18 లో కంటెస్ట్ చేసిన, స్టిల్ నేను పార్టీని వదలకుండా నేను కాంగ్రెస్ లో ఉండి మళ్ళీ 23 లో గెలిచిన. అంటే నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా కాబట్టి గ్రౌండ్ రియాలిటీ మాట్లాడతా. 10 years లో మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఎక్స్ట్రీమ్ గా అప్పుల్లో తీసుకుపోయి నష్టాలు చేయడం వల్లనే ఈ రోజు అన్ని శాఖలు అన్ని సంస్థలు నిర్వీర్యమైనాయి. వారు చేసిన పాపమే ఈరోజు తెలంగాణ ప్రజలకు శాపం. ఎందుకంటే సర్పంచులు వాళ్ళ హయాంలోనే ఆత్మహత్యలు శురు చేసిరు. కానీ దాని రిజల్ట్ ఇప్పుడు మా డాక్టర్ గారికి ఒక డిసీజ్ వస్తే దానికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటది. తర్వాత బయటికి జబ్బులు దాని సిమ్టమ్స్ బయటపడతాయి. ఈ రోజు సిమ్టమ్స్ అని తెలంగాణలో బయటపడుతున్న కారణం గత ప్రభుత్వం. దాన్ని కరెక్షన్ చేయడానికి సాయశక్తులా మన ముఖ్యమంత్రి గారు శ్రమిస్తా ఉన్నాడు. రెండోది, ఎమ్మెల్యేల గతంలో కేసీఆర్ గారు కనీసం మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది. మా ఎమ్మెల్యేలు ఎనీ టైం మార్నింగ్ అంటే మార్నింగ్, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం సీఎం గారిని కలుసుకొని వారి బాధలు చెప్పుకునే ఒక స్వచ్ఛమైన పాలన సాగుతా ఉంది. దయచేసి అంటే ఒక్కసారి నేను రిపేర్ అయిపోతుంది రాష్ట్రం అని నేను అనను, కానీ తప్పకుండా ఇంకో 2 సంవత్సరాల్లో కొంత మెరుగైన ఫలితాలు సాధించడానికి. రామచంద్రన్న, నువ్వు 5 ఏళ్ల దాకా బంగారు వజ్రాల తెలంగాణ నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. వాళ్ళేమో కోడంగల్ లాగా 119 నియోజకవర్గాలు ఒకటి ఆ విషయానికి వస్తే ఆ కంక్లూడ్ చేసే టైంలో 119 నియోజకవర్గాల్ని కొడంగల్కు కేటాయించారా? ఎన్ని ఏంటి కేటాయించాలని కోరుతున్నా. సేమ్ టైం కేంద్రంలో బీజేపీ కూడా బీహార్ మీద, మధ్యప్రదేశ్ మీద, ఉత్తరప్రదేశ్ మీద దాని గురించి చర్చ మళ్ళీ పెట్టుకుందాం. రాకేష్ రెడ్డి గారు మళ్ళీ చర్చ గిరిజన యూనివర్సిటీ ఇచ్చినాం. రాకేష్ రెడ్డి గారు దాని మీద చర్చ రాకేష్ రెడ్డి గారు దాని మీద మళ్ళీ చర్చ పెట్టుకున్నాము. 4 గ్రీన్ కార్డులు ఇచ్చాము. 5,300 చర్చ చేద్దామంటే గంటలు కాదు, వందల గంటలు నెల కొద్ది ఎత్తా. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రంలో ఒక్కరోజు ఉండలేదు. మాకు అఖండ భారత్ తోడో భారత్ జాతర కాదు, మిల్కే రైకే భారత్ హయాంలో. థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు చూస్తూనే ఉండండి. జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.